హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి యాత్ర మొదలైంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఫైర్ అండ్ ఆర్&బి, రవాణా, హెల్త్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులతో కోఆర్డినేషన్ చేస్తున్నారు. శోభాయాత్ర వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారాన్ని అనిల్ అందిస్తారు. హనుమాన్ శోభయాత్ర గౌలిగూడ నుంచి అయితే ప్రారంభమైంది. హోమం పూర్తి చేసుకున్న తర్వాత ఈ శోభయాత్ర అయితే హనుమాన్కి సంబంధించిన శోభయాత్ర అయితే ప్రారంభమైంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు, ఆటపాటలతో కోలాహలంతో హనుమాన్కి సంబంధించిన శోభయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పాలి. భారీ సంఖ్యలో భక్తులైతే పాల్గొన్నారు. అదేవిధంగా ఈ శోభయాత్రకు సంబంధించి ఈ గౌలిగూడ నుంచి మొదలయ్యే ఈ శోభయాత్ర సికింద్రాబాద్ లోని తాడ్బండ్ వరకు కూడా ఈ శోభయాత్ర అనేది కొనసాగనుంది. సో ఇందుకు కాబట్టి ఈ సమాచారం మేరకు మనకు అందుతున్న సమాచారం మేరకు పటిష్ట బందోబస్తు నడుమైతే ఈ శోభయాత్ర అయితే కొనసాగుతుంది. దాదాపు 17,000 మంది పైగా ఈ నగర పోలీసుల భద్రత మధ్య ఈ శోభయాత్ర అయితే కొనసాగుతుంది. అదేవిధంగా 3,000 మంది ఆర్మీ రిజర్వ్డ్ పోలీసులు కూడా ఈ విధుల్లో పాల్గొని ఈ శోభయాత్రకు సంబంధించి విధులైతే నిర్వహించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గౌలిగూడకు సంబంధించి గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు వెళ్ళే ఈ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఆ యాత్ర రూట్ విషయానికి వస్తే గౌలిగూడ, పుత్లిబౌలి, కోటి, సుల్తాన్ బజార్, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ, బైబుల్ హౌస్, రాంగోపాల్పేట్, ప్యారడైజ్, తాడ్బండ్, చివరిగా తాడ్బండ్కి చేరుకుంటుంది. అందులో భాగంగానే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ఇటు పోలీస్ సిబ్బంది అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయంతో ఈ శోభయాత్ర అయితే కొనసాగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్గ మధ్యంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే వీళ్ళకి భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వెళ్తున్న మార్గంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉంటాయి కాబట్టి భక్తులు కూడా ఈ వివరాలకు సంబంధించి భక్తులు కూడా ట్రాఫిక్ ఆంక్షలను చూసుకొని రావాలి అని చెప్పేసి, అదేవిధంగా ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే పబ్లిక్ కూడా డైవర్షన్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మీరు విజువల్స్ లో చూడొచ్చు, హనుమాన్ టెంపుల్ ఈ రామ్ మందిర్ నుంచి పూజలు నిర్వహించుకొని హోమం నిర్వహించుకొని రోడ్డు మీదకైతే హనుమాన్ శోభయాత్ర అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. మీరు విజువల్స్ లో చూడొచ్చు, రామ్ మందిర్కి సంబంధించిన వేదాంత్ రామ్ విలాస్ కూడా ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. అలా చెప్పండి, శోభయాత్ర ఎలా జరుగుతుంది? అనుకున్న విధం కన్నా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రారంభంలో చూస్తేనే దాదాపుగా 5 లక్షలు ఇంకా మించిపోతారని అనిపిస్తూ ఉంది. చాలా సంతోషం. అందరు కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత అద్భుతంగా ఎప్పుడు కూడా రాలే, ఇదే మొదటిసారి చూడడం జరుగుతూ ఉంది కాబట్టి చాలా ఆనందం ఉంది. 5 లక్షలు బయట తడతారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది? సభలు ఎక్కడెక్కడ జరగనున్నాయి? కాచిగూడ ఎక్స్ రోడ్, నారాయణగూడ ఎక్స్ రోడ్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, అశోక్ నగర్, బన్సిలాల్పేట, బైబుల్ హౌజు, మాంకాల్ టెంపుల్, ప్యారడైజ్ మీదుగా తాడ్బండ్ జరుపుకుంటూ రాత్రి 8 అవుతుంది. ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది ప్రముఖుల విషయానికి వస్తే? ఇప్పుడు అయోధ్య నుండి రామ్ విలాస్ వేదాంతం గారు వచ్చారు, వారు ఉన్నారు ఇక్కడ. అట్లనే ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు, అందరు కూడా వస్తారు. సో ఈ కార్యక్రమానికి సంబంధించి భక్తులకి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? చివరిగా అందరు సమానం పాటించి ప్రశాంతంగా వెళ్ళండి, విజయవంతం పూర్తి చేద్దాం. రైట్, మొత్తానికైతే ఈ హనుమాన్ శోభయాత్రకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తి ఏర్పాట్ల నడుమ భారీ బందోబస్తు నడుమ అయితే శోభయాత్ర కొనసాగుతుందని చెప్పాలి. మనం విజువల్స్ చూడొచ్చు, పటిష్ట భద్రత నడుమ ఈ శోభయాత్ర అయితే కొనసాగుతుంది. అదేవిధంగా దాదాపు 3,000 మంది బజరంగ్ దళ్ సిబ్బందితో, బజరంగ్ దళ్ వాలంటీర్స్ తో ఈ శోభయాత్ర అయితే కొనసాగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకునే విధంగా ఈ శోభయాత్ర అయితే జరగనుందని చెప్పేసి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదులతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.